ఉద్యమాలు, పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి ఎన్ఆర్ఐల సహకారం ఎంతో అవసరమన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి యువత నాయకుడు తలసాని సాయికిరణ్ యాదవ్. తాను ఇక్కడికి మంత్రి తలసాని కుమారుడిగా రాలేదని, బంగారు తెలంగాణలో ఎన్ఆర్ఐల పాత్ర ఎలాంటిదో వివరించడానికే వచ్చానని చెప్పుకొచ్చారాయన. కాలిఫోర్నియాలోని సన్నీవేల్ సిటీ బే ఏరియాలో నిర్వహించిన తలసాని సాయికిరణ్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి భారీ స్థాయిలో ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. సప్త సముద్రాల ఆవల ఉన్న తెలంగాణపై ప్రత్యేక అభిమానంతో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐలను అభినందించకుండా ఉండలేకపోతున్నానని సాయికిరణ్ చెప్పారు. ఇంత షార్ట్ పీరియడ్లో ఇంతమంది గ్యాదర్ కావడం ఇట్ షోస్ ద డెడికేషన్ టువర్డ్స్ బంగారు తెలంగాణకి వీళ్ళకున్న ఆస్పిరేషన్ విచ్ ఆల్వేస్ అమ్యూస్డ్. సప్త సముద్రాలు దాటి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మన తెలంగాణ పైన ఉన్న ప్రేమ క్లియర్లీ బూస్ట్ అస్ అ లాట్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. మొన్న కేటీఆర్ గారు రావడము, శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చినప్పుడు కూడా దే వేర్ వెరీ మచ్ బూస్టెడ్ ఇనఫ్ దట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా చేయాలి, ఎన్ఆర్ఐస్ కోసమన్నా ఇంకా చాలా చేయాలి. దే ఆర్ యూజ్లీ ఎక్స్పెక్టింగ్ టువర్డ్స్ బంగారు తెలంగాణ. సో ఆ ట్రావెల్ మనం చాలా స్మూత్గా చేయాలి. ద వే ఇట్ హ్యాస్ టు బీ. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బతికే హాయిగా బతికే అంత బ్రహ్మాండంగా తెలంగాణ చేయాలి. ఇది కేసీఆర్ గారితోనే సాధ్యం. అక్కడి అతిథి రెస్టారెంట్లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ లో తలసాని సాయికిరణ్ ఉద్వేగంగా ప్రసంగించారు. అతి తక్కువ సమయంలో ఇంతమంది ఎన్ఆర్ఐలు గ్యాదర్ అవ్వడం సంతోషం కలిగించిందన్నారు. తెలంగాణపై ఉన్న అభిమానంతో అక్కడి సంస్కృతి సంప్రదాయాలను ఎంత మేరకు పాటిస్తున్నారో అక్కడి ఎన్ఆర్ఐలు వివరించారు. స్కైస్ ద లిమిట్స్ అంటారు. ఆ క్యాప్షన్ని కరెక్ట్గా ఈయన పేరులో ఉంది కాబట్టి వీఆర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ లాడ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఫర్ యూత్ ఇన్ మన తెలంగాణ ఏరియాలో. అండ్ దానికి కావాల్సిన ప్రతి కార్యాన్ని మేము ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ని మేము ఇక్కడ వీ విల్ బీ ప్రామిసింగ్ యూ సాయికిరణ్ గారు, వీ విల్ బీ డూయింగ్ లాడ్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ యువర్ goals and achievements in Telangana for youth development. And we also have a lot of youth from our Bay Area who really want to take a lot of initiative programs in our community back home in Telangana. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం సమయంలో దేశం కాని దేశంలో ఉంటూ ఎన్ఆర్ఐలు అందించిన ప్రోత్సాహం, చేసిన సాయం ఎప్పటికీ మరువలేనిదన్నారు వక్తలు. ఎన్ఆర్ఐ యువత అరిస్తే ఇండియా మొత్తం వినిపిస్తుంది, మేమరిస్తే ఒక్క హైదరాబాద్లోనే వినిపిస్తుందంటూ సాయికిరణ్ ఉత్సాహంగా ప్రసంగించారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఎనర్జీ లెవెల్ చాలా బాగుంటుందండి. చాలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కంపారిటివ్లీ. చెప్పాను ఇంతకుముందే యూత్ కూడా చెప్పాను, ఇక్కడ మీరు అరిస్తే ఇండియా అంత వినపడుతుంది, మేము అరిస్తే ఉంటే హైదరాబాద్ వినపడుతుంది అని. దే ఆర్ ఈక్వల్లీ క్రెడిటెడ్ ఇన్ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్. వాళ్ళకి ఈక్వల్ క్రెడిట్ వెళ్తుంది. అండ్ వాళ్ళ యాంకర్షిప్ చాలా అవసరం, యూత్ యాంకర్షిప్ చాలా అవసరం. బంగారు తెలంగాణకి ట్రావెల్ అవ్వాలంటే మనం ఇక్కడున్న యూత్, దేర్ టెక్నాలజీస్, దేర్ ఐడియాలజీస్ హ్యాస్ టు బి సపోర్టెడ్. అండ్ డెఫినెట్గా వీఆర్ దేర్ ఫర్ దెమ్ టు సపోర్ట్. వీ హ్యావ్ పాస్డ్ దట్ మెసేజ్ టు దెమ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ సర్వ్ ద పర్పస్ ఆఫ్ బంగారు తెలంగాణ. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐల్లో ఉన్న సాంకేతికతను జోడిస్తే బంగారు తెలంగాణ సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు వక్తలు.